వీళ్ళ అసలు రంగు తెలవాలంటే మీ సహాయం మాకు అవసరం లేదని ఆ దొంగన కొడుకులు చెప్పండి. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందనగానే ఆ దొంగన కొడుకులు మీ మీద వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. అప్పుడు అర్థమవుతుంది మీకు. సింపుల్గా చెప్పాలంటే ఒక పోరంబోకోడు వచ్చి వ్యాపారాలు చేసుకునే హిందువుల మధ్య గొడవలు పెడితే బుర్ర లేకుండా తనకు చేస్తున్నాం. ఇది మన హిందువుల పరిస్థితి. వీడియో మొదట్లో చెప్పిన రెండో వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మన వాళ్ళే ఎదగాలని చూస్తే వారిని తరిమిస్తున్నాం. మన హిందువైన మారువాడి ఎదుగుతుంటే వాడిని తరిమేయాలని చూస్తున్నాం. చివరికి చెప్పేది ఏంటంటే, మన ఇంట్లోకి మనకు సంబంధం లేని పరాయి వాడిని తీసుకొచ్చి మన హక్కుల్లో నుండి కొన్ని హక్కులు వాడికి ఇస్తున్నాము. కానీ వాడికున్న హక్కుల నుండి ఒక్క హక్కు కూడా మనకి ఇవ్వడు. అయినా మాకే